సో ఎంఐఎం ఫ్యాక్టర్ ఎంతవరకు ఉంది సునీల్ ఎలక్షన్స్ లో? నాకు చూస్తే ఇప్పుడు 3 సీట్లు ప్రధానంగా మనకు ఢిల్లీలో ముస్లిం డామినేటెడ్ సీట్స్, అంటే మోర్ దెన్ 40% ఉన్నాయి. మటియా మహల్, ఓక్లా, ముస్తాఫాబాద్. దీంట్లో మటియా మహల్ సీట్లో మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యత కనబరుస్తుంది. ఓక్లా సీటు, ముస్తాఫాబాద్ సీటు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఆధిక్యం కనబరుస్తున్న సిచ్యువేషన్. సో కాంగ్రెస్ ఎంఐఎం రెండు కూడా ఇక్కడ దెబ్బతీసినట్టుగా మనకు కనబడుతుంది. నేను ఒకసారి డీటెయిల్స్ ఇస్తాను. ముస్తాఫాబాద్ నేను ఒక సీట్ వైజ్ ఎలక్షన్ కమిషన్ ప్రకారం 3 సీట్లు ముస్లిం సీట్స్ సంబంధించి డీటెయిల్స్ ఇస్తాను. ముస్తాఫాబాద్ కమ్ ఓక్లా. సో ఓక్లా నియోజకవర్గంలో అమానుతుల్లా ఖాన్ లీడింగ్ లో ఉన్నారు. ఇప్పుడు లీడింగ్ లోకి వచ్చారు ఆమ్ ఆద్మీ పార్టీ, 4475 ఓట్లు. ఇక్కడ ఎంఐఎం కు 5000 ఓట్లు వచ్చాయి. చాలా సిగ్నిఫికెంట్. అంటే ఈ ఎలక్షన్ కనుక తారుమారు అయితే అది ఎంఐఎం కిందే లెక్క. కాంగ్రెస్ కు 2400 వస్తే ఎంఐఎం కు 5000 ఓట్లు వచ్చాయి. సో కాంగ్రెస్ కంటే ఎంఐఎం బాగా పనిచేసినట్టే కదా. షిఫావుర్ రెహమాన్ ఖాన్ 5000 ఓట్లు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి 8200. అమానుతుల్లా ఖాన్ మాజీ మంత్రి కూడా 12689. కాంగ్రెస్ నుంచి అరిబా ఖాన్ 2400. కాంగ్రెస్ కు 2400 వస్తే ఎంఐఎం కు 5000, డబుల్ వచ్చాయి. సో హైదరాబాద్ బేస్డ్ పార్టీని ఢిల్లీలో అన్ని సంవత్సరాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను బీట్ చేసింది ఎంఐఎం. ఎట్లా చూస్తారు దీన్ని? సార్ ఎలా అయిందంటే, ఎప్పుడు ఇండియా అలయన్స్ లో ఆమ్ ఆద్మీ పార్టీ నుండి బయటికి వచ్చిందో ప్రతి ఒక్క ఓటు డైవర్ట్ అయినట్లు లెక్కన పడింది. అంటే ఇప్పుడు పడిన ఓటు, అంటే జాయిన్ ఉన్న ఓటు డివైడ్ అయిన తక్షణం అది బీజేపీకి బెనిఫిట్ అయితే వెళ్ళింది. ప్లస్ ఎంఐఎం పర్ఫార్మెన్స్ ఏంటంటే వాళ్ళు పోలరైజేషన్, వాళ్ళ కాన్సన్ట్రేషన్ 3-4 అసెంబ్లీసే ఉన్నాయి. నేను చెప్పిన ఈ కాన్స్టిట్యూన్సీస్ ఓక్లా, ముస్తాఫాబాద్ ప్లస్ మటియా మహల్ సార్ అక్కడే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళు ఓక్లాలో మంచి ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కంటే డబుల్ ఓట్స్ ఎంఐఎంకి వచ్చాయి. ఒక విధంగా అక్కడ ఇప్పుడు ఒకవేళ ఒక విధంగా ఓక్లాలో 2500 ఓట్లు వస్తే 5000 ఓట్లు ఎంఐఎంకి వచ్చిన పరిస్థితి. అదేవిధంగా ముస్తాఫాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ చాలా బ్రహ్మాండమైన మెజార్టీ, 31,648 ఓట్ల మెజార్టీ ముస్తాఫాబాద్ నియోజకవర్గంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అదిల్ అహ్మద్ ఖాన్ కి 10,000 ఓట్లు మాత్రమే వస్తే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మోహన్ సింగ్ బిస్తుకు 42,000 ఓట్లు వచ్చాయి. ముస్తాఫాబాద్ కూడా మైనారిటీలు ఎక్కువ ఉన్న నియోజకవర్గం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 2,000 ఓట్లు వచ్చాయి, 1880. బహుజన్ సమాజ్ పార్టీ, ఎంఐఎం కూడా పోటీలో ఉన్నాయి. ఎంఐఎంకు పెద్ద ఓట్లు ఇక్కడ రాలేదు. బట్ ముస్తాఫాబాద్ నియోజకవర్గం అయితే భారతీయ జనతా పార్టీ గెలవడం ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే మెజారిటీ 6 రౌండ్లకే 31,000 ఉంది. చూద్దాం, ఇంకా 14 రౌండ్స్ ఉన్నాయి. ఈ ఒకవేళ అది ముస్లిం మెజారిటీ ప్రాంతాలు కనుక కౌంట్ అయితే. బట్ ఇప్పటికైతే హ్యూజ్ మెజారిటీ, 31,000 మెజారిటీ ముస్తాఫాబాద్ లో ఉంది. ఓక్లా అండ్ మటియా మహల్ ప్రస్తుతానికి మనకి ఆమ్ ఆద్మీ పార్టీ మెజారిటీ ఉంది. బట్ అక్కడ ఎంఐఎం ప్రభావం, కాంగ్రెస్ ప్రభావం కూడా కనబడుతుంది. నెక్ టు నెక్ నడుస్తుంది ఈ 3 సీట్స్ సంబంధించి. హలో యా